హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సరిత. అందరికీ రాఖీ శుభాకాంక్షలు, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు, అందరికీ అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అన్నలకి అందరికీ రాఖీ బంధన్ శుభాకాంక్షలు. ఈరోజు మేము రాఖీ పండగ అనేది సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నాం. చూడండి, మా పాప మొత్తం రెడీ చేసి పెట్టేసింది. రాఖీ ఎవరికి కట్టాలి ఏంటిది అనేది తమ్మునికి, నాన్నకి, అమ్మకి అందరికి కట్టాలి కదా. కట్టాలని మొత్తము ప్లేట్లో రెడీ చేసుకొని పెట్టుకున్నది. ఒక దీపం పెట్టుకున్నది. ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో అక్షింతలు పెట్టుకున్నది. పెట్టుకున్న తర్వాత దానికి మనం ఆరతి అనేది దీపం అనేది వెలిగించుకున్నది అనమాట. వెలిగించుకున్న తర్వాత కుంకుమలో కొంచెం ఆయిల్ పెట్టి కలిపి అది అట్లా పెడితే మంచిగా అంటుకుంటుంది అనమాట, పోకుండా ఉంటుంది రేపటి వరకు. కాబట్టి అట్లా పెట్టేసిన తర్వాత అట్లా బొట్టు పెట్టింది చూడు. పెట్టినాక చిన్నగా పెట్టు, పెద్దగా పెట్టకక్క అని వాడు ఇలా అని చెప్తున్నాడు. లేదురా, అంత పెద్ద పెడితేనే బాగుంటుందని అది పెడుతుంది అనమాట. బొట్టు పెట్టేసిన తర్వాత బియ్యం పెట్టిన తర్వాత వాళ్ళ డాడీ కూడా పెడుతుంది చూడండి. బొట్టు పెట్టిన తర్వాత బియ్యం కూడా పెట్టేసినాక నెక్స్ట్ నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాక అంటే 2 సార్లు పెట్టింది కదా, ఒకసారిలో రావట్లేదని నవ్వుకుంటున్నాం మేము. ఇప్పుడు నాకు చిన్నగా పెట్టి దాని మీద బియ్యం పెడుతుంది. ఇప్పుడు నేను దానికి పెడుతున్నాను. నాకు పెట్టక మమ్మీ, నేను పెట్టుకున్నాను ఆల్రెడీ అంటే, లేదు బేటా పెట్టాలి అని పెడుతున్నాను. చిన్నగా పెట్టి మమ్మీ, పెద్దగా పెట్టకంటే సరే నాన్న చిన్నగానే పెడతానని పెడుతున్నాను అనమాట. ఈరోజు ఫుల్ ఖుషి. ఎందుకు ఖుషి అంటే నేను ఆమె ఇద్దరం కలిసి మ్యాచింగ్ చీర అనేది కట్టుకున్నమాట. ఆమె డ్రీమ్ పెట్టుకున్నది. రాఖీ పండుగ రోజు మనం ఇద్దరము మ్యాచింగ్ కట్టుకుందాం బేటా అంటే, లేదు నాకు ఈ చీర నాకు నచ్చలేదే, నేను కట్టుకోను, నువ్వే కట్టుకో అంటే, లేదు మమ్మీ బాగుంది, ఎప్పుడు కట్టుకోలేదు కదా, మనం ఫస్ట్ టైము రక్షాబంధన్కి ఇద్దరం మ్యాచింగ్ కట్టుకుందాం అంటే, సరేలే అని రేపు రాఖీ అనగా ఈరోజు డిసైడ్ చేసి రేపు రాఖీ అనగా ఈరోజు డిసైడ్ చేసి మార్నింగ్ పాపం టైలర్ ఆమెకి ఇచ్చాము. ఆమె ఎంత గిరాకీ ఉండే, ఆమెకు కూడా మస్తు గిరాకీ ఉండే. మొత్తం నైట్ 12-1 గంట వరకు కుట్టి మార్నింగ్ 11:30కి 12కో ఇచ్చింది అనమాట. సంథింగ్ కట్టి ఇచ్చే పాపం ఎంత కష్టపడి అయినా ఆమె పాపది డ్రీమ్ అనే ఇద్దరు మ్యాచింగ్ ఆమె కోరిక కదా, ఆమె కోరికకి ఎందుకు కాదనాలని ఆంటీ కూడా కుట్టిచ్చి చేసింది. భలే సెట్ అయిపోయింది దానికి నాకు కూడా. ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాము. 2 చేతిలో గాజులు వేసుకోబెట్టా అంటే, లేదు మమ్మీ ఫ్యాషన్ ఇది, ఒకటే చేతికి వేసుకుంటానని ఒకటే చేతి వేసుకుంది. వాళ్ళ తమ్మునికి చూడండి రాఖీ కట్టేసింది. వాళ్ళ తమ్ముడు ఫుల్ ఖుషి, హ్యాపీ. ఎందుకంటే ప్రతి సంవత్సరం రాఖీ పండుగకి ఏదో ఒకటి ఏడుస్తూనే ఉంటాడు, లేదంటే కోపంతో ఉంటాడు, లేదంటే ఏదో ఒకటి ఉంటాడు. ఈరోజు ఫుల్ హ్యాపీ. రక్షాబంధన్ వచ్చింది, మా అక్క నాకు రాఖీ కడుతుంది, నాకు నచ్చింది రాఖీ తెచ్చింది, మళ్ళీ ప్లస్ నాకు నచ్చింది చాక్లెట్ తెచ్చింది. అంటే ఆమె కూడా వాడికి చాక్లెట్ అనేది తెచ్చింది అనమాట. వాడు కూడా దానికి కూడా చాక్లెట్ తెచ్చి, అది వాడేమో అక్కకి 250 చాక్లెట్ తెచ్చిండు గిఫ్ట్లో. నెక్స్ట్ వాళ్ళ డాడీ కడుతుంది. ఫస్ట్ చాందీ రాఖీ అనేది వాళ్ళ తమ్మునికి కట్టేసింది. తర్వాత నెక్స్ట్ వాళ్ళ డాడీకి చాందీ రాఖీ అనేది తెచ్చినాం. ఒకటేమో మనము ఇది సంప్రదాయం, మనం తాతలు మన నాన్నలు అప్పటి నుంచి మనం ఇలాంటి రాఖీయే కదా మెయిన్ ఇంపార్టెంట్, ఇలాంటి రాఖీ కడతాం కదా అని ఇది మరవకూడదు. ఎందుకంటే వెనకటి నుంచి ఇవే కట్టుకుంటున్నాం కాబట్టి మరవకూడదని అవి కూడా తెచ్చాం అనమాట. చాందీ అంటే ఇవాళ వస్తుంది రేపు పోతుందండి. డబ్బులు ఏముంది, ఇవాళ వస్తే రేపు పోతుంది. కానీ మనం వెనకట సాంప్రదాయం అనేది మర్చిపోవద్దు కదా, అందుకని అవి కూడా ఒకటొకటి తెచ్చాను అనమాట. అవి 2 కట్టేస్తుంది చూడండి. ఎన్ని 3 వేయాలి మమ్మీ అని అడిగితే 3 వేయాలి అంటే కడుతుంది. అది ఫుల్ హ్యాపీ. చూడండి ఎంత ఖుషి ఉందో. దానికి చెమటలు అనేది పడిపోతుంది చూడండి, వాళ్ళ డాడీది ఆమె వాళ్ళ ఇద్దరిది. ఇప్పుడు నెక్స్ట్ నాకు కట్టడానికి వస్తుంది. ఇప్పుడు నాకు సింపుల్ది ఒకటి నాకు కూడా చాందీ తెచ్చింది, సింపుల్ది కడుతుంది. ఇప్పుడు దానికి ఫస్ట్ అందరు వాళ్ళకి తీసేసింది కానీ నాకు తీయలేదు. ఇప్పుడు తీస్తుంది బల్మీట్గా. నాకు తీయడానికి అసలు ఓపిక లేదు, నడుమున వస్తుంది అంటుంది. చూడండి, వాడేమో చాక్లెట్ ఏమో అక్కడ దాచిపెట్టుకున్నాడు. నీ దగ్గర దాచిపెట్టు మమ్మీ అని వాడు ఇచ్చిండు. నేను జరగంగానే అది కనిపించింది. మళ్ళీ ఆ నుంచి తీసుకొని వాడేమో దాచిపెట్టుకుంటుండు. ఎందుకంటే దానికి కొంచెం సతాయిస్తే వాడికి ఇష్టం అనమాట. వాళ్ళ అక్కకి సతాయించడము వాళ్ళ అక్కకి ఇష్టం వాడికి, అందుకే సతాయిస్తూ ఉంటాడు. మళ్ళీ ఇద్దరు ప్రేమగా మంచిగా ఉంటారు అనమాట.
కొట్టుకోరు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ నాకు వేస్తుంది. ఇద్దరం మేము నైట్ కోన్ వేసుకున్నాము 2 చేతులకి నైట్ 12 అయిపోయింది అనమాట. కోన్ కూడా బాగుపడ్డది, చాలా బాగుంది. నెక్స్ట్ నాకు కడుతుంది. ఇప్పుడు ఇద్దరికి కట్టేసిన తర్వాత ఆ రోజు సేమ్ సాటర్డే వచ్చింది కదా మనకి రాఖీ రోజు మా ఇంట్లో మా అక్క మా బావ అందరు వచ్చారు. నలుగురు చికెన్లు తినరు, నలుగురేమో చికెన్లు తింటారు. అందుకని ఆ రోజు చికెన్ కర్రీ చేశాను, టమాటా కర్రీ చేశాను, మళ్ళీ ప్లస్ పప్పు చేశాను, బగారా రైస్, చపాతి ఇవన్నీ చేశాను అనమాట. ఇవన్నీ చేసే వరకు, ఇంట్లో పని చేసే వరకు మళ్ళీ కిరాణా షాప్ ఉంది. మళ్ళీ నేను చీరలు కూడా అమ్ముతాను అనమాట ఇంట్లోనే నేను చీరలు కూడా అమ్ముతాను కాబట్టి అది ఇది గిరాకీ, పండగ రోజు గిరాకీ రావడం, అది చేయడము, మళ్ళీ షాప్లో ఉండడం, చేయడం వల్ల వంట చేయడం, అది చేయడం వల్ల అంతా చేయడం వల్ల 4 అయిపోయింది అనమాట. మాకు రాఖీ సెలబ్రేషన్ చేసుకోవడానికి 4 అయింది. అప్పుడు వరకు ఏం తినలే, ఆకలితోటి మస్తు ఆకలి అవుతుంది. 4 వరకు ఏం తినలే. పొద్దున పాలు ఓట్స్ అనేది తిన్నాం అనమాట, అంతే. ఓట్స్ తిన్నాము. ఇక 4 అయిపోయింది. 4కి కూర్చుంటే రాఖీ కట్టడానికి ఫస్ట్ మా కూతురు కట్టేసిన తర్వాత మా ఆడపడుచు కడుతుందని పక్కన కూర్చొని మాట్లాడిపిస్తూ ఉంటుంది, నవ్వుతూ ఉంది. అది చేస్తూ ఉంటే ఆమె చూస్తుంది అన్నమాట మా ఆడపడుచు ఎలా కడుతుంది ఏంటిది అనేది. చూడండి మాకు ఫైనల్గా ఆరతి అనేది ఇచ్చేసింది కదా. ఇప్పుడు ఆరతి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మొక్కడానికి నేను లెగుస్తానని లెగిసింది అనమాట. లెగిసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ తమ్ముని దగ్గర వెళ్ళి కాలు మొక్కిపించుకుంటుండే. చూడండి ఇది మనకి సాంప్రదాయం కదా. ఫస్ట్ మనము ఇంట్లో కొడుకే కట్టిస్తాం కాబట్టి వాళ్ళ తమ్ముని కట్టేసిన తర్వాత వాడు మొక్కిండు పాపం 4 సార్లు మొక్కిండు. అరే మొక్కురా మళ్ళీ అని మళ్ళీ మొక్కిపిస్తున్నది వాళ్ళ అక్క. అందుకని మొక్కుతాక అని మళ్ళీ వాడు మొక్కుతున్నాడు. నెక్స్ట్ వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చింది. వాళ్ళ డాడీ మొక్కడం మర్చిపోయాడు, ఆ అక్షింతలు పెడుతుంది మర్చిపోయాడు అనుకుంటా. నేను చెప్తా తర్వాత మొక్కుతున్నాడు. మొక్కిన తర్వాత నెక్స్ట్ నా దగ్గరకు వస్తుంది. వచ్చినాక నేను మొక్కేసిన తర్వాత నా గిఫ్ట్ ఏంటిది, నా గిఫ్ట్ తీయండి అని చెప్తుంది. నీ గిఫ్ట్ ఏముంది, ఏం లేదు, నువ్వు కట్టుకున్నావు కదా చీర, అదే గిఫ్ట్ ఇచ్చిన నైట్, ఇంకేం గిఫ్ట్ ఇవ్వాలని నేను అంటున్నాను అనమాట. లేదు 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 నాకు గిఫ్ట్ కావాలి అంటుంది, ఏడుస్తుంది అది. ఏడవద్దు, నీకు గిఫ్ట్ లేదు, ఏం లేదు, గిఫ్ట్ ఇచ్చేసినావు ఆల్రెడీ, ఇంకేం గిఫ్ట్ ఇస్తాము అని చెప్తే లేదు సరేలే అని తర్వాత నెక్స్ట్ స్వీట్ అనేది తెచ్చిస్తుంది. మోతీచూర్ లడ్డు 2 kg తెచ్చామండి. దాంట్లో ప్లేట్లో కొన్ని పెట్టింది. వాళ్ళ తమ్ముని తినిపిస్తుంది పద్ధతిగా. వాడు పేపరే తినిపిస్తుంది పద్ధతిగా. వాడు కూడా వాళ్ళ అక్కకి మళ్ళీ రిటర్న్ తినిపించాడు. చూడండి వాడు పేపర్ ఎంత స్మూత్గా తీసేసాడు చూడండి. ఇదేమో నోట్లో కుక్కుతుంది వాడికి పేపర్ పాపం. అంటే దీంట్లో వాడి మీద ఏమైనా ఇది ఉన్నా కానీ కసి తీసుకుంటుంది అనమాట. చూడండి నెక్స్ట్ వాళ్ళ డాడీకి తినిపించింది. వాళ్ళ డాడీ వాళ్ళ కూతురికి తినిపించేశాడు. నెక్స్ట్ నా దగ్గరికి వస్తుంది. నా చీర బాగుంది కదా, నాకు నచ్చింది. అది సేమ్ కట్టుకుందాం మమ్మీ అన్నప్పుడు నాకు నచ్చలేదు అని చెప్పిన, కానీ అది కట్టుకున్న తర్వాత రెడ్ అండ్ గ్రీన్ మంచిగా అనిపిస్తుంది. ఇద్దరం మమ్మీ కూతుర్లో మ్యాచింగ్ ఇద్దరం అక్క చెల్లెలాగా ఉన్నాం కదండి. సూపర్ ఉన్నాం. ఇప్పుడు నాకు తినిపించేది మమ్మీ తిను అని అది మొత్తం ఇచ్చేస్తుంది. ఇప్పుడు నాకు గిఫ్ట్ ఏం పెడుతున్నారో గిఫ్ట్ ఇవ్వండి అని అనడానికి వస్తుంది. చూడండి వాళ్ళ తమ్ముడు పెద్ద చాక్లెట్ తీసుకొచ్చిండు. 250 ఆ చాక్లెట్. అది అంతే అనిపిస్తుంది కానీ 250 చాక్లెట్ ఉన్నాయి కదా, అది కూడా పెట్టమంటుంది. లేదు ఇది నాకు తెచ్చావు కదా అక్క, ఇది ఎందుకు, నీకు తెచ్చింది నీకు నేను పెడతా అని వాడు చెప్పి సరే అని వాడు పెడితే ఇప్పుడు నేను అక్కడ డబ్బులు ఉన్నాయి కదా అది ఇవ్వమని చెప్తే మాకు ఇస్తుంది డబ్బులు వాళ్ళ డాడీకి పెట్టడానికి. వాళ్ళ డాడీ ఏమనుకుంటుండో నాకు కొన్ని నీకు కొన్ని వాళ్ళ కొడుకు కొన్ని ఇస్తున్నాడు, ముగ్గురు పెడదామని. అట్లా కాదండి, వాడు చాక్లెట్ పెట్టేసిండు కదా, వాడు చాక్లెట్ ఇచ్చేసిండు. నేను చీర ఇచ్చేసిన నువ్వు ఇప్పుడు డబ్బులు పెట్టేసేయి, పని అయిపోతుంది, 3 అయిపోతుంది అని నేను మళ్ళీ వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీ అన్నీ తీసుకొని చూడు ఎట్లా చాపుతుందో పైసలు, ఇవ్వండి నాకు పైసలు ఇవ్వండి అని. సరే అని ఎంత ఇస్తున్నారు అంటుంది. ఎంతో కొంత ఇస్తున్నాం కదా నాన్న తీసుకో అంటే సరే అని 500 ఇచ్చామండి. 500 ఇస్తే ఖుషితోటి తీసుకుంది, మాకు బ్లెస్సింగ్ అనేది ఇచ్చింది. ఫుల్ హ్యాపీ. ఈరోజు రక్షాబంధన్ అనేది ఇలా మేము సెలబ్రేషన్ అనేది చేసుకున్నాం. ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఎలా చేసుకున్నారు